హాయ్ హలో నమస్తే. కోల్కతా మనం పోయేది ఈరోజు కోల్కతాకి 475. పోతున్న గౌహతి టు కోల్కతా మధ్యలో 1 డే. గౌహతి టు కోల్కతా అటు 400 ఇటు 500, 900 కిలోమీటర్లు. మేఘాలయ పోతే మాత్రం రిటర్న్ పక్కా ఒక 600 కిలోమీటర్ రావాల్సిందే. రూట్ లేదు కాబట్టి కృష్ణగంజ్ దాకా రావాలి, రిటర్న్ కిషన్గంజ్ దాకా రావాలి రిటర్ను. అక్కడ నుంచి అదర్ రూట్ కోల్కతా. మంచి స్పీడ్లో ఉన్నప్పుడు ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి అనుకో, ఏమద్ది ఇది భూమ గురే దెంగబోద్ది అవుతుంది వేసినోడిని. ఎన్ని రోజులైందిరా తిరగబట్టి? 2 నెలలు తిరుగుతున్నా ఇండియా మొత్తం తిరిగి. అసలు ఇండియా అంటే ఇంత ఉందా అనిపించింది నాకైతే. మన 140 కోట్ల జనాభాలో ఇంత పెద్ద రోడ్లు, ఇంత మంచి పొలాలు, అంత చెడు ఉంది, అంతే మంచి ఉంది, 2 ఉన్నాయి. బాగుంది. లైఫ్లో ఏదైనా సాధించాలి, ఏదైనా చేసావు, ఏం చేసావురా అనేవాడికి నా వీడియోలు చూపిస్తా. ఇండియా మొత్తం తిరిగినా, ఒక అచీవ్మెంట్ చేసా. 20,000 కిలోమీటర్లు తిరిగా ఒక్కడే, సింగిల్ పర్సన్ని, వితౌట్ ఎనీ సపోర్ట్. I travel lot of states, I met lot of people, I ate something in India. వరస్ట్ ఫుడ్ తిన్నా, బెస్ట్ ఫుడ్ తిన్నా. మొత్తం రోడ్ల మీద పెట్టి అమ్మేస్తున్నారా సగం రోడ్డు మీకు. రైతే రాజు, అందుకే తన ధర డిసైడ్ చేసుకుని రోడ్ల మీద పెట్టి అమ్మేస్తున్నాడు. అమ్మా నాకు 500. ఎక్కడున్నాం మనం? కోల్కతా హైవే. బాగుంది హైవే అయితే. మాల్డా దాకా వచ్చాం. మాల్డా 180 ఎక్కడ 180 రయ్యా. మాల్డా దాటి చాలాసేపు అయింది. కొత్త రోడ్డు పోస్తున్నది, ఇది పాత రోడ్డు. ఏదో మంచి రిజర్వాయర్ వచ్చింది చిన్నది. అదో బారా బూమ్ బారా. ఏం రిజర్వాయర్ ఇది? ట్రైన్ ట్రాకే ఉంది ఇటు. బాబా సూపర్. నైస్. ట్రాక్ ఉంది, కింద వాటర్ ఉంది, మధ్యలో రోడ్డు ఉంది. ఇంజన్ ఫాలో చేద్దాం మనం, ఇంజన్ చేజ్ చేద్దాం. అబ్బో ముందు పెద్దగా వస్తుంది. టడక్ 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 అంటుంది. సరే వెళ్ళిపోయింది పో.
పొద్దున్నే ఉంది కలేదు అసలు. మనం ఇంజన్ని చేంజ్ చేసా నేను ఇంజన్ని. వావ్ ట్రైన్ స్లోగా పోతుంది. అది కొత్తది అవుతుంది అటు. ఓ వాటర్ చాలా పైకి ఉన్నాయి. ఏమన్నది ఇది? సూపర్ అసలు ఇది. ప్యాసింజర్ ట్రైన్ అయితే మస్తు ఉండేది. ఇంకా మంచిగా చూసేటోళ్ళు. అది గూడ్స్ రైలు కదా, నైట్లే వచ్చిందంతనే సంతోషపడాలి. ఈరోజు మంచి మూడ్లో ఉంది. ఈరోజు మంచి మూడ్లో ఉన్నా. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. నా లవ్ స్టోరీలు చెప్తా. అన్నీ వన్ సైడ్ లవ్ స్టోరీలే. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక పిల్లి ఉండే. దాని పేరు ఆకాంక్ష. ముద్దుగా తెల్లగా ఉండేది. ఇద్దరం కలుసుకొని మంచిగా తిరిగినాము. దాంతో మంచిగా ముద్దులు పెట్టుకునేది, చెంపలు గిల్లించుకునేది, అన్నీ చేసిన. దాంతో ఏం తెలియనప్పుడే ఆ ఏజ్లో అంత ఎందుకు గుర్తుందో ఇంకా అర్థమవుతలేదు నాకు. అట్లా 3-4 ఏళ్ళు దాంతో అయిపోయింది కదా. స్కూల్ చేంజ్ అయిపోయినా. 3rd 4th 5th ఏ స్కూలు? జిఎన్ రెడ్డి అనుకుంటా. జిఎన్ రెడ్డి స్కూల్. అక్కడ ఒక పూర్ ఉండే, దాని పేరు మర్చిపోయినా కానీ కర్రది లడ్డు ఉండదు, మస్తు ఉంటుంది లడ్డుది. దాని పేరు గుర్తులేదు కానీ మంచిగా ముద్దుగా ఉండేది. స్కూల్ ఆపోజిటే వాళ్ళ ఇల్లు. లంచ్ టైంలోనే ఎప్పుడో మేము ఆడుకుంటా అంటే వచ్చి మీద పడ్డది. అక్కడ ఆ స్టోరీ అయిపోయింది. ఆకాంక్ష ఎక్కడ ఉందో. అలా 7th వరకు అదే స్కూలు. 6th వరకు అనుకుంటా. 6th వరకు ఒక స్కూలు. 7th 8th 9th 10th ఆ స్కూల్ ఏమో శాంతినికేతన్ స్కూల్. ఇక ఈ స్కూల్లో చాలా స్టోరీలు నడిచినాయి. ఒక దాని పేరేమో మౌనిక, ఒక దాని పేరేమో రమ్య, ఇంకో దాని
దాని పేరు ఏం పేరు ఉండే, ఇంకొత్తుందే. మొత్తం 3 ఉన్నారు. ఒకదానికి అదే నాకు ప్రపోజ్ చేసింది, మౌనిక పిల్ల. కానీ మంచిగా ఉండేది, స్వీట్గా. వాళ్ళ అయ్యకు ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోయింది, 1 ఇయరే ఉండి. ఇక రమ్యకి మన మీద మంచి ఫీల్ ఉండే. 10th వరకు కంటిన్యూ అయింది అట్లనే. ఇక 10th తర్వాత ఏటోళ్ళు అటు వెళ్ళిపోతారుగా. షేక్ హ్యాండ్ ఇచ్చినాం, బాయ్ చెప్పినాం, అంతే. మనం 7th వరకు నార్మల్గానే చదువుకున్నా, కానీ 7th నుంచి 10th వరకు మంచిగా క్లాస్ 1st 2nd ఈ రెండిట్లోనే ఉండేది మంచిగా. అందుకే మనకి పోరీలు మంచిగా టచ్లో ఉండేటోళ్ళు, దగ్గరకు వచ్చేటోళ్ళు. అట్లా ఇన్ని లవ్ స్టోరీలు నడిచినాయి. అన్నీ ఏమంటారు, సింగిలే, 1 సైడ్ లవ్ స్టోరీలు నడిచినాయి అన్నీ అట్లా. ఇక తర్వాత 10th తర్వాత అన్ని ట్రాజడీలే. ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. నేను ఇంటర్ పోదాం అనుకున్నా, మా అయ్యేమో డిప్లొమా ఎవడు సజెషన్ చేసిందంటే నోటనా వద్దు అనుకునే డిప్లొమా చేసిన. ఆ డిప్లొమాలో మొత్తం పాలిటెక్నిక్, అమ్మాయిలే ఉండరు. మళ్ళీ మొత్తం మెకానికల్ ఇంజనీరింగ్, ఒక్క అమ్మాయి లేకపోయి ఉండే. ఫస్ట్ మెకానికల్ సీటు ఎక్కడొచ్చింది, అక్కడ దాని పేరు ఏం పేరు ఉండే, యాదగిరి గుట్ట. అక్కడ చిన్న కాలేజ్ ఉండే, అది వచ్చింది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కొడితే బాగాలేదని ట్రాన్స్ఫర్ పెడితే వరంగల్లో వెళ్ళిపోయినా. వరంగల్లో గౌట్ పాలిటెక్నిక్, MGM దగ్గర ఉంటుంది కాలేజ్. పెద్దగా ఉంటుంది కాలేజ్, సూపర్ ఉంటుంది కాలేజ్ అయితే. మంచిగా చెట్లు, ఆ పార్కింగు, చిన్న క్యాంటీను, బాగా అనిపిస్తుంది. అసలు వెళ్ళాలి, చాలా ఇయర్స్ అయిపోయింది అసలు కాలేజ్ చూడాలి అది ఎట్లుందో ఇప్పుడు. ఇక అక్కడ 3 years ఒక్క అమ్మాయి లేదు, ఒక్క అమ్మాయితో మాట్లాడలేదు. చేని అమ్మ జీవితం అనిపించింది అయ్యా. అది అట్లా గడిచిపోయింది 3 ఏళ్ళు. ఇక దాని తర్వాత బీటెక్ అయితే పెద్ద స్టోరీలే నడిచినాయి. డిప్లొమా అయిపోయినాక ఈ సెట్ రాస్తే ఫస్ట్ సీట్ వచ్చింది అక్కడ వైజాగ్లో ఉందాం, మంచిగా ఉందాం అని వైజాగ్ పెడితే అది తీసుకుపోయి ఊరవతల పడితే ఇక్కడ కాలేజ్ ఆడేవాడు, చైతన్య కాలేజ్ అని. కాలేజ్ బాగుంది, కానీ నాకెందుకో ఊరవతల తెచ్చింది. అది ఏదో అడవిలో ఉంది అది కాలేజు, ఉండబుద్ధి కాలే. కానీ ఫస్ట్లో తర్వాత అనిపించింది వైజాగ్లో ఉంటే అయిపోయింది కదా అని మంచిగా. సరే వైజాగ్ వదిలేసి మళ్ళా ఈ సెట్ రాసా. ఈసారి కోచింగ్ తీసుకొని రాసా, మంచి కాలేజ్ వస్తుందని. అక్కడ 1 year దెంగింది. ఈ సెట్ రాస్తే CBITలో వచ్చింది. CBIT వచ్చింది కదా, 4లు గట్టిగా ఉంటారు, పడతారా అని నేను అనుకున్నా. పాష్ కల్చర్ కదా, కొంచెం మనమన్నా చేంజ్ అవుతాం, మంచిగా ఉంటాం అంటే ఒక నేర్చుకోవచ్చు, పాష్ లైఫ్కి ఎట్లా ఉండొచ్చు అనుకున్నా. సరే జాయిన్ అయిన CBIT కాలేజ్లో. అక్కడేమో లాటరల్ ఎంట్రీ అంటే కొడుకులకు నచ్చదట. లాటరల్ ఎంట్రీ కాలేజీలలో ఉండేదే 12 seats ఉంటాయి, చిన్న కాలేజీలో అయితే 30 seats ఉంటాయి. అదే పెద్ద ఇన్స్టిట్యూట్లో అయితే 12 seats లేకపోతే 15 seats ఉంటాయి అంతే. సరే ఇక కాలేజీలో పడ్డా. అప్పుడైతే బక్కగా ఫేస్ అయితే ఎట్లుండేది అంటే అట్లుండేది. అబ్బో, నా ఫేస్ నాకే ఇప్పుడు చూస్తా అంటే ఆ పిక్స్ ఏదో ఇంత ఘోరంగా ఉన్నా అనిపించింది నాకు. సరే జాయిన్ అయిపోయినా. ఫస్ట్ 6 నెలలు 7 నెలలు ఎవడు మాట్లాడలే లాటరల్ ఎంట్రీ అంటే. కొడుకులు అందరూ మేనేజ్మెంటు మొత్తం ఎంసెట్లు మంచి ర్యాంకుల వాళ్ళు, పొరగాళ్ళు ఉన్నారు, కోరీలు ఉన్నారు.
బాబా ఫస్ట్ 3 months 4 months కాలేజ్ మొత్తం జల్లడమే. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ అందరూ ఎక్కడెక్కడ మంచి పోరీలు ఉన్నారు ఏందని మొత్తం చూస్తే అడ్డటా అనిపించింది నాకైతే. సిబిఐటి కాలేజ్ అసలు అప్పట్లో బాగుండేదిలే, ఇప్పుడు ఎట్లుందో మరి తెలియదు. కానీ అట్లా 1 year గడిచిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్స్ అయ్యారబ్బా, మంచి గ్యాంగ్. మేము ఒక 4 అమ్మాయిలు ఒక 4 3 మొత్తం హ్యాపీ డేస్ బ్యాచ్ అయిపోయింది. హ్యాపీ డేస్ సినిమానే మాది. హ్యాపీ డేస్ సినిమా చూసే సిబిఐటి కాలేజీకి వచ్చారు పొరగాళ్ళు, పొరగాళ్ళు బ్యాచ్లు రెడీ అయ్యి ట్రిప్పుకి వెళ్ళడం అక్కడే స్టార్ట్ అయింది హ్యాపీ డేస్ సినిమాతోటి. అట్లా ఒక బ్యాచ్ రెడీ అయింది, కానీ మంచి బ్యాచ్, మంచి పొరగాళ్ళు. అలా పేర్లు రాకేష్ గాడు, వాడు ప్రణీత్ గాడు, వినయ్ గాడు, మన పేరు ఇంకోని పేరు మర్చిపోయినా. అమ్మాయి అంశిని, అంజలి, మౌనిక, ఇంకోటి లడ్డు దొక్కుతుంది, అది దాని పేరు మర్చిపోయినా. ఈ కాలేజ్ లైఫ్లో నేను చదివే దానికంటే సీనియర్స్ ఫ్రెండ్స్ అయ్యారు నాకు క్లోజ్. సీనియర్స్ మంచిగా క్లోజ్ అయిపోయారు, మంచిగా ఉండేది. సీనియర్స్ ఒక గ్యాంగ్ ఉండే, ఆ గ్యాంగ్లో నన్ను తీసుకున్నారు మంచిగా. వాళ్ళతో మంచిగా కోఆర్డినేషన్ మంచిగా ఉండేది. అట్లా 2 years గడిచిపోయింది. తిరిగాము, మంచిగానే ఎంజాయ్ చేసాము. కొన్ని బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయి, గుడ్ మూమెంట్స్ ఉన్నాయి, బెస్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మర్చిపోయినా. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అది లాటరల్ నుంచి అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్ వెళ్ళిపోవచ్చు డిప్లొమా నుంచి. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒక సబ్జెక్ట్ దొబ్బింది నా లైఫ్లో. ఫస్ట్ టైం సబ్జెక్ట్ దొబ్బుడు అంటే బీటెక్లోనే. ఒకటి దొబ్బింది ఫస్ట్ టైం. అప్పుడు అనిపించింది ఏంద్రా ఇట్లా చదువుతున్నానా అని, బీటెక్ అంటే ఇలానే ఉంటుందేమోనని. అంటే అప్పుడు భయం వేసిందిలే, లాటరల్ ఎంట్రీ ఎట్లా చదువుతామని. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా తేడా నడిచిన. ఒక సెమ్ములా ఒక సబ్జెక్ట్ దెంగింది. ఇక తర్వాత మంచిగా చదువుకున్నా. అలా ఇక గ్యాంగ్ తోటి ఫస్ట్ మా గ్యాంగ్ సీనియర్ గ్యాంగ్లతో మంచిగా ఫ్రెండ్షిప్ అట్లా అయిపోయింది. లవ్ ఎవరిని చేయలే, ఓన్లీ క్రష్లే. బీటెక్లో క్రష్లు అంటే ఒకటి ఉండే ప్రియారెడ్డి అని, అదొకటి. ఇంకో దాని పేరు ఏం పేరు ఉండే, అది కసక్కుంటుంది కోరి. ఒకసారి మాట్లాడిన దాంతో, అది కూడా ఫెస్ట్లో, కాలేజ్ ఫెస్ట్ ఉంటుంది కదా ఆ టైంలో మాట్లాడిన దాంతో అంతే. అది వెళ్ళిపోయినాయి, ఎటు వెళ్ళిపోయినా తెలియదు. లవ్ మాత్రం చేయలే ఎవరిని. ఇటు సైడ్ మంచిగా పొలాలు మంచిగా పండించుకుంటున్నారు హాయిగా. అంటే బ్యూటీ అంటే గుర్తుకొచ్చింది. మీకు స్టోరీ చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న స్టోరీ, అది కూడా సింగిల్ సైడ్ ఏమంటారు, 1 side లవ్ స్టోరీయే. ఎక్కడ అంటే ఈ పిల్లని విజయవాడలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూకి వచ్చిందనమాట, డాక్టర్ పాప. అయితే ఆ వీడియో నేనే ఎడిట్ చేశా. అయితే ఆ వీడియో చూసి బాగా చేశారండి, ఎడిట్ చేశారు, నేను ఇలా ఎడిట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అంది. నాకు ఎడిట్ చేసేటప్పుడు తన మాటలు ఏంటంటే భలే క్యూట్గా ముద్దుగా అనిపించింది, చాలా ఇన్నోసెంట్లా మంచిగా అనిపించింది. అయితే ఇలా అలా నెంబర్ సంపాదించి నార్మల్గా కలపడం మనకు అంత రాకపోయినా పులిహోర ఏదో నార్మల్గా గలిపా. అంటే ఇలా ఉందండి, హెల్త్ చూసుకుందాము, చూపించాలని ఏదేదో వాళ్ళకి కన్వీనియంట్గా హెల్త్ గురించి మాట్లాడా. అట్లా ఒక 1 year నడిచింది కథ. ఆమెకి ఏమన్నా పోస్ట్ కావాలన్నా ఫోటోషాప్ వర్క్ కావాలన్నా చేసి పెట్టా. ఓకే బాగానే నడిచింది.
అయితే లాస్ట్ టైం అనుకుంటా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు బర్త్డేకి కేదార్నాథ్ వెళ్ళా. సెప్టెంబర్ 9th మన బర్త్డే. సో అప్పుడు కేదార్నాథ్ వెళ్ళా. అక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పింది పిల్ల. నేనేం రిప్లై ఇచ్చిన, సరే మంచి ఇంప్రెషన్ ఉంది కదా అని ఐ లవ్ యూ అని చెప్పేసిన. అది చూసి వాట్ ఎవర్ యూ డూ, ఇఫ్ యూ లైక్ దెన్ డూ ఇట్ అంది. అంతే. అంటే నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో, ఏది మంచిగా అనిపిస్తే అది చేయి అన్నట్టు అనిపించింది. ఈ బుర్రకు అది ఏం అర్థం కాలేదు. అది ఒప్పుకుందా ఒప్పుకోలేదా, ఇంతవరకు అమ్మాయిని కలవలేదు. ఓన్లీ ఫోన్లో మాట్లాడడం, ఆ రీల్స్లలో చూడడం అంతే. డైరెక్ట్ ఇంతవరకు చూడలేదు ఆ అమ్మాయిని. ఆల్మోస్ట్ 3 years అయింది, ఇంతవరకు చూడలే. కలవాలి ఒకసారన్నా, కలిసి ఒక్కసారన్నా మాట్లాడాలి. మధ్యలో మనకు అసలే మాట్లాడాలంటే ఎందుకు మెంటల్ ఎక్కుతుందో నాకు అర్థం కాదు. ఫోన్ ఎత్తి మాట్లాడవు, ఫోన్ చేసి ఎవరితో మాట్లాడవు. మనిషి దగ్గర ఉంటే మాట్లాడబుద్ధి అవుతుంది మంచిగా ఏదైనా విషయం. అమ్మాయి ఒప్పుకుందా ఒప్పుకోలేదా, లేకపోతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఇయ్యలేదా అని ఏం అర్థమవుతలేదు. ఇంకా టచ్లోనే ఉంది. మధ్యలో ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పిన. చెప్తే ఎవరా నువ్వు, నేను డాక్టర్, చెక్ చేసుకో అంది. అంటే నాకు అర్థం కాలే, అంటే ఒప్పుకుందా ఒప్పుకోలేదా అని. అది ఒప్పుకోలే అనిపించింది. ఇదంతా కాదు, ఇది యాక్సెప్ట్ కాదు, మొత్తం అది క్లాసు, మనమేమో మాసు, ఇదంతా నడవని పని. కానీ వదిలేసిన ఇక. అట్లా ఒక 3 months 4 months మాట్లాడలే. మధ్యలో మళ్ళీ ఒకసారి మెసేజ్ చేసింది తనే, చిన్న వర్క్ ఉంది చేసి పెడతారా అన్నది. అప్పుడప్పుడు అనిపించింది ఇది వర్క్ కోసం తప్ప ఏం మాట్లాడతలేదు, మన మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని వదిలేసినాయి. ఇక నేను కూడా మనలో ఒకసారి మెసేజ్ చేసింది, ఎక్కడున్నావు, ఏంది, నీ ఊరేంది, ఇక్కడ సెటిల్ అవుతావా విజయవాడలో అని అడిగింది. అంటే ఎందుకు అడిగిందో నాకు అర్థం కాలే. కొంచెం మంచిగా మాట్లాడింది. ఏంది ఇలా మాట్లాడుతుందని అనిపించింది. నాకేమో ఈ బుర్రకేం అర్థమవుతలేదు, అది ఒప్పుకుందా ఒప్పుకోలేదా, ఇంకా నడుస్తుందా అని. నేనేమో వస్తున్నా నీకోసం వస్తున్నా అనుకుంటా, కలవాలని ఉంది. కలిస్తేనే కదా తెలిసేది అమ్మాయికి ఇష్టం ఉందో లేదో. తన ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడదామంటే ఎప్పుడు ఏం చెప్పలే. ఎవరన్నా ఇష్టం ఉంటే చెప్తారు కదా అనిపించింది. తర్వాత నేను కూడా నా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏం అడగల, కానీ ఎప్పుడు చెప్పలా. సర్లే అని లైట్ వదిలేసినాం. ఇంకా ఉంది టచ్లోనే అంతేలే. వన్ సైడ్ అవ్వాలంటే గిట్నే ఉంటుంది కదా, స్టోరీలు చెప్పుకోవడం తప్ప పీకే పని ఉండదు అన్నమాట. అదిదా మ్యాటర్. సరేనా, ఇట్లా అయిపోయింది ప్రజెంట్ లవ్ స్టోరీ అది. ఇక ఇంకే అమ్మాయి లేదు, ఎవరు లేరు. ఇక నా బండి, నేను, మా అయ్య, మా అమ్మ, అంతే. ఇక ఎవరొద్దు. వెనకాల ఒక శక్తి ఉంది, ఆ శక్తి అంతే. ఇక ఏదో వద్దురా పోయి, ఏదోలే. 30 ఏళ్ళు బతికినాం, ఇంకో 10 ఏళ్ళు బతికే చాలు ఇక, అంతేనా. తర్వాత ఏమన్నా సాగు ఎట్లా వస్తుందో, ఎడబోతారో ఏమో తెలుసురా పోయి. అందుకే తిరుగుర్రి, ఏమైనా చేసుకోర్రి, ఎట్లైనా సావర్రి, కొంచెం తిరుగుర్రి అంతే. అప్పులు ఉండేటియే, గొడవలు ఉండేటియే. ఒక విషయం చెప్పినా, ఇంట్లో అయ్య దెంగులు దెంగాలి, అమ్మ తిట్లు తినాలి, చెల్లె శాపాలు పెట్టాలి, అక్క ఏమంటారు, అక్క చెల్లె ఏ పెట్టినా శాపాలే, తమ్ముళ్ళతో గొడవలు పెట్టుకోవాలి,
తాతలతోటి ముచ్చట్లు తినాలి, అమ్మమ్మలతోటి అప్పలు తినాలి. అన్నీ జరుగుతూనే జీవితం. ఎప్పుడు సుఖంగా ఉండాలి, బాధలు ఉండొద్దు, కన్నీళ్ళు గారద్దు అంటే అది జీవితం కాదు. అంతే అది. సో అన్నీ ఉండాలి, అదే జీవితం. అన్నీ జరిగినాయి, జరుగుతూనే ఉంటాయి, చచ్చిపోతూనే ఉంటాం, మళ్ళీ పుడుతూనే ఉంటారు. అది లైఫ్ సర్కిల్. కృష్ణుడు చెప్పిన మాట, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఒకటే, జరిగేది జరగక మానదు, అంతే. చేసేది చేయక మానదు. మీ సావు మీ సావురిగా. బాయ్ బాయ్, టాటా. హే, వెల్కమ్ టు కోల్కతా, క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇన్స్టెంట్ అయ్యి ఎన్ని రోజులైందిరా. ఒక స్టేట్లో ప్రాబ్లం వస్తే సీఎం దగ్గరికి పోతారు, లేదా హోమ్ మినిస్టర్ దగ్గరికి పోతారు, పోలీస్ డిపార్ట్మెంటు. వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాబ్లం వస్తే సీఎంఏ పోరాడుతుంది, ఏ ఐ వాంట్ జస్టిస్ అని. కుక్కలు అట్లా ఎంట పడుతున్నాయి అంటే లోపడేది ఉన్నది. తర్వాత వాని మీద ఏదో ఉంది అంతే. హర మహాదేవ్ కొడుకోరి. ఒకటి లేవు, అదే ఫ్లైట్లు ఎత్తుదేమని చూస్తాను, ఎత్తలే ఒకటి కూడా. ఇందాక వచ్చే రిటకాడీలో పెట్టుకోవద్దా? ఏగానే ఏమవుతుంది, పోయి ఒకటి దిగింది. ఇక్కడ కూడా ఏదో అవుతుంది, శివుంది. రిషికేశ్ అటు సైడ్ చూస్తున్నాం, కడువా అని. మరి ఇక్కడ ఏం పేరు దీనికి? యాత్ర ఏం యాత్ర? సంవత్సరం పాటు శివుడికి ఏదో ఒక యాత్ర ఏటట్టే ఉందిరా. శివరాత్రి నుంచి శివరాత్రి అని, మాస శివరాత్రి అని, అమావాస్య అని, పౌర్ణమి అని, ఇలాంటి కడవ యాత్ర అని, ఇంకేమేమో ఉన్నాయి ఆ పేర్లు. ఇందాక నేను చూసానే, ఇక్కడెక్కడో చూసా కదా. అప్పుడు ఇంత దూరం ఎట్లా నడుచుకుంటూ వచ్చిందిరా. రాదు. హే గాయ్స్, నేను కోల్కత్తా వచ్చిన గాయ్స్. ఇక్కడైతే ఫెస్టివల్ నడుస్తుంది గాయ్స్. ఈ రూట్ పేరు సోనీ మోటార్స్ అట. సోనీని గట్టిగానే పెట్టిండు మరి ఆడ సోనీని. కాళీమాత కోల్కతా వచ్చిన నీ రాజ్యానికి దర్శనం చేసుకుంటా. చాలా చిన్నగా ఉంటుందట కాళీమాత. అక్క అరే, చాలా అంటే చాలా బెటర్ మన ఆంధ్ర తెలంగాణ. ఆంధ్ర వెస్ట్ కానీ తెలంగాణ అయితే చాలా అంటే చాలా బెటర్. హైదరాబాద్ సిటీ రోడ్లు మస్తు ఉంటాయి మన అన్న కొంచెం మెయిన్ సిటీలా. కోల్కతా సిటీ అది ఎంత దరిద్రంగా ఉంది రోడ్లు. ఆ రూమ్లు ఎట్లున్నాయో ఏమో. ఏదో డార్మెటరీ అయితే దొరికింది, ఆ డార్మెటరీ రూమ్లు ఎట్లా వచ్చినాయో ఏమో. ఏ క్యూట్ బేబీ.
లడ్డు లడ్డుకు ఉంది ఫ్రూట్ ఇది. వెళ్ళిపోతాను రేపు అయిపోయి ఏం చేయాలి చెప్పు. కోల్కతాలో ఫేమస్ ఏదిరా కాళీమాత, ఇంకేమున్నాయి? అదే కాళీమాత టెంపుల్ ఒకటే. డార్మెంటరీ దొరికింది 300కి. అదేమో ఇక్కడెక్కడో చూపిస్తుంది. పచ్చరచ్చు ఉంది. ఎంత ట్రాఫిక్ ఉందండి. ఊరి పేరే డమ్డమ్ విలేజ్. డమ్డమ్. ఈ ట్యాక్సీలు ఇంకా బతికే ఉన్నాయి కోల్కతాలో. అంబాసిడర్ ట్యాక్సీలు ఇప్పుడు సినిమాలలో ఫేమస్ కదా అంబాసిడర్ ట్యాక్సీలు అంటే. అవి పోతాను. కట్టెపుల్లలు లెక్క ఉన్నాయి దానికి కాళ్ళు. కాశీ పోతాను కదా. మన సిటీ చాలా బెటర్ రా హైదరాబాద్ సిటీ. చాలా అంటే చాలా బెటర్ హైదరాబాద్ సిటీ.